హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నైట్ అయితే ఎయిర్పోర్ట్లో దిగి నైట్ రూమ్ తీసుకొని పడుకొని మార్నింగే ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయ్యాము. టిఫిన్ చేసి ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, శంకరాచార్య టెంపుల్ ఉంది, చాలా పైకి ఉంది. సో వెళ్తే కేరళ వెళ్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడ ఫోన్ అలో లేదంట, సో నేను బయటనే పెట్టి వెళ్ళిపోయాను లోపలికి. అంత లోపల ఒక చిన్న క్లిప్ తీశాను, అయిన వాళ్ళు వద్దు అన్నారు. సో అక్కడ దర్శించుకొని టికెట్ తీసుకొని పైకి వెళ్ళాలి. నేను మధ్యలోనే డ్రాప్ అయ్యాను, చాలా పైకి ఉంది. మా ఆయన అయితే పైకి వెళ్ళి చూసాడు, చాలా బాగుందంట. ఇది మాత్రం శంకరాచార్య జన్మభూమి ఆశ్రమం, అది టెంపుల్, ఇది ఆశ్రమం అన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. దీంట్లో కూడా ఫోన్ అలో లేదు, బయట మాత్రం క్లిప్ తీసి చూపించాను. ఇది కూడా చాలా బాగుంది. వెనుక లోపలికి వెళ్తే వెనుక మంచిగా చెరువు ఉంది, వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మీరు వెళ్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. సో ఇదన్నమాట. ఇక మునార్కి స్టార్ట్ అయ్యాము. మేమైతే చాలా వామిటింగ్ చేసుకున్నాను. సో నేనైతే అంత క్లిప్ తీయలేను, కొంచెం కొంచెం తీసాను. వ్యూ మాత్రం చాలా బాగుంది. మధ్యలో మధ్యలో లేచాను, అలా క్లిప్ తీసాను. సో ఎక్సలెంట్ అయితే వ్యూ. అటు కొంచెం ఎండ, కొంచెం గాలి, వ్యూ మాత్రం చెప్పలేను, అంత బాగుంది. ఈ నుంచి మునార్కి, కొచ్చి నుంచి మునార్కి 160 ఏమో ఉంది. సో ఆ మధ్యలో అయితే చాలా బాగుంది వ్యూ మాత్రము. మీరు వెళ్తే ఖచ్చితంగా పడుకోకుండా అయితే చూడండి. ఇక్కడ బ్రిడ్జి ఏదో షూట్ జరిగిందంట, సినిమా మూవీ షూట్ జరిగిందంట, పుష్పనో సంథింగ్ ఏదో. మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇక్కడ కూడా చాలా బాగుంది. పబ్లిక్ కూడా వీడియోస్, ఫొటోస్ చాలా తీసుకుంటున్నారు. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చాక చేపేరే వాటర్ ఫాల్స్ అంట, సంథింగ్ ఏదో పేరుంది. చూడండి, వాటర్ అసలు వస్తున్నాయి, ఏదో పైనుంచే పైపు పెట్టి కిందికి వదిలినట్టు వస్తున్నాయి, అంత ఘోరంగా ఉంది. సో అంత ఇంట్రెస్ట్ ఏం లేదని కార్ ఎక్కాము. కొంచెం ముందుకు వెళ్ళగానే వర్కల వాటర్ ఫాల్స్ అంటే ఇక్కడ చాలా బాగుంది. అందరూ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు, ఇక్కడ చూడొచ్చు. కానీ దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేసేంత లేదు, దూరం నుంచి చూడవచ్చు. ఇంకా ముందుకు వచ్చాక మునార్ ఈకో పాయింట్ ఉంది. మీరు కొచ్చి నుంచి మునార్ వెళ్తే ఇదైతే మాత్రం నేను విజిట్ చేయండి, ఖచ్చితంగా చెప్తున్నాను. చాలా బాగుంది. స్నేక్స్ పట్టుకోవడం ముందు వీడియోలో మీకు కనిపిస్తుంది. మంచి మంచి యాక్టివిటీస్ ఉన్నాయి, చాలా బాగుంది. ఖచ్చితంగా విజిట్ చేయండి. టైం లేకపోయినా సరే టైం తీసుకొని మరీ చూడండి, ఎంత బాగుందంటే ఎంత బాగుంది. సో ఇక్కడ మనకు చేతికి దానికి ఫుడ్ ఇచ్చారు, దాంట్లో వేసే ఫిషెస్ వచ్చి తినేస్తాయి. బర్డ్స్, చాలా రకరకాల బర్డ్స్ ఉన్నాయి. మన చేతిలో ఫుడ్ పెట్టగానే బర్డ్స్ వచ్చి మనకు ఇట్లా కూర్చొని తింటాయి, చాలా బాగుంది. మా కన్నయ్య అయితే చాలా ఎంజాయ్ చేశాడు దీంట్లో చూసుకుంటూ. దీంట్లోకి వెళ్ళి అయితే రాను అని ఏడ్చాడు కూడా. అయినా వాడిని పట్టుబట్టి తీసుకొని వెళ్ళాము. వ్యూ మాత్రం చాలా బాగుంది. మీరైతే వెళ్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. చూడండి, ఇక్కడ ఎంత మంచిగా వచ్చి బర్డ్స్ మన చేతుల్లో ఫుడ్ తింటున్నాయో. మా పాప కూడా ఎత్తుకొని మరి చూపిస్తున్నాయి. ఇక్కడ ఒక లిజర్డ్ ఉంది, ఇది ఆఫ్రికా లిజర్డ్ అంట. అది చనిపోయిందో లేకపోతే బొమ్మదో ఏమో అనుకున్నా, కానీ అది బతికే ఉంది ప్రాణులతోనే. సో దాన్ని విచిత్రంగా చూస్తున్నారు ఏంద్రా అని చూస్తే దాన్ని పట్టుకొని ఫోటోలు దిగుతున్నారు, ఏమేమో చేస్తున్నారు. మా హస్బెండ్ అయితే దాన్ని పట్టుకున్నాడు, చాలా అది నాకు ఇచ్చారు కానీ నేను భయపడ్డాను. మా ఆయన మాత్రం ఎత్తుకున్నాడు. దాన్ని ఎలా పట్టుకుంటారో చూడండి. ఇప్పుడైతే చూడండి ఎలా పట్టుకున్నారో దాన్ని. అంత ఎట్లనో ఉంది, డిఫరెంట్గా ముట్టుకోవడంటేనే అంత ఎట్లనో అనిపించింది. సో నేనైతే చేయలేదు, మా ఆయన అయితే చేశాడు. అందరూ ఇక్కడ నుంచి చాలామంది పట్టుకున్నారు, చాలా బాగుంది. ఇంకా కొంచెం ముందుకు రాగానే స్నేక్స్ యాక్టివిటీ ఉంది. ఈ స్నేక్స్ యాక్టివిటీ కోసం చాలామంది వేరే వేరే దేశాల్లో, స్విట్జర్లాండ్ వెళ్తారు. ఇక్కడ మనం కేరళలో ఉంది, ఇక్కడ మునార్ ఈకో పాయింట్లో ఉంది. ఖచ్చితంగా విజిట్ చేయండి. ఆ స్నేక్స్ అయితే నేను పట్టుకోలేను, మా ఆయన వాళ్ళు పట్టుకున్నారు. సో కొంచెం క్లిప్ తీసాను. ఇక్కడ మా కన్నయ్య హార్స్ రైడ్ చేస్తా అని చెప్పి ఏడ్చాడు. సో వాడిని కొంచెం హార్స్ రైడ్ చేయించాను. చిన్న పిల్లలకు 300, 500 ఏమో తీసుకున్నారు. ఇక్కడ జలపాతం లెక్క ఉంది, బాహుబలి సినిమా దీవరా అన్నట్టు. కొంచెం మా కన్నయ్య అయితే అక్కడ పోయి ఫోటోలు దిగాడు, అన్నీ చేశాడు. మేము
చూడండి ఎంత బాగుందో. ఇక్కడ వ్యూ చాలా బాగుందండి, అసలు బయటికి వెళ్ళాలని కూడా అనిపించలేదు, అంత బాగుంది ఇక్కడైతే. కింద ఫిషెస్, ఆ జలపాతము ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక బయటికి అయితే వచ్చాము. దానికి ఆనుకునే ఉంది ఈ షాప్ కూడా లోపలికి. చాలా బాగున్నాయి కానీ ఐటమ్స్ దానికి కాస్ట్ మాత్రం ఘోరంగా ఉన్నది. కొనేంత మనకు అంత సీన్ లేదు, అంత ఘోరంగా ఉంది. చిన్న ఏనుగొమ్మ అంత ఎంతో ఉంది. సో అలా చేసి అక్కడ తినేసి ఇక్కడ స్పైస్ గార్డెన్కి వచ్చాము మేము. ఎవరికి సంబంధించిన వాళ్ళు ఉంటారు అంటే తెలుగు అంటే తెలుగు, హిందీ అంటే హిందీ, ఏ భాష వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఆమె చెప్పింది కానీ నేనైతే అంత ఇంట్రెస్టింగ్గా అయితే చూడలేదు. చాలా బాగా చెప్పింది ఆమె అయితే, నాకు అంత ఇంట్రెస్ట్ లేకుండే ఏదో చూసుకుంటూ వెళ్ళాము. సో అలిగిసిపోయాం కాబట్టి అంత చూడలేదు. ఇదైతే అయితే బాగా చెప్పింది హెయిర్ ఫాల్ గురించి, అన్ని గురించి. హెయిర్ ఫాల్ ఆయిల్ కూడా ఉంది అక్కడ, 3000 అంట అది ఆయిల్. 3 months వాడాలంట, గ్యారంటీ ఏం లేదు. ఎందుకు తీసుకోవడం, 3000 పెట్టి తీసుకోవడం ఎందుకు అని మేమేం తీసుకోలేదు. సో ఇక్కడ చెప్తున్నాను నేను. చాలా చెట్లు ఉన్నాయి. వెళ్తే స్పైస్ గార్డెన్ తప్పకుండా విజిట్ చేయండి. దోమలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ. విజిట్ అయ్యాక ముందటి షాప్ ఉంది, హెయిర్ ఫాల్ గురించి 3000 అంట, అంత పెట్టాలని లేకుండా. సో నేను పెట్టలేదు. ఇక్కడ అయితే చాలా బాగుంది. మొన్న స్టార్ట్ అయ్యాము. ఫోటో పాయింట్ అంట, చాలా బాగుంది. పిక్స్ కూడా చాలా బాగా వచ్చాయి. మీకు లాస్ట్లో ఎండింగ్లో పిక్స్ యాడ్ చేస్తాను. చాలా బాగుంది వ్యూ మాత్రము. ఈవినింగ్ 4 or 5 అవుతుంది. చాలా బాగుంది. ఇక్కడ దిగాము, మధ్యలో దిగి ఫొటోస్ దిగాము. అది ఎంత మంచిగా మెయింటైన్ చేస్తున్నారంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చెట్లని చాలా కటింగ్లు అవి ఎంత బాగుందంటే అంత బాగుంది. గార్డెన్ ఫోటో పాయింట్ అంట ఇది. ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ దిగి ఫోటో దిగుతారంట. ఇక మేము నైట్ అయింది, రూమ్కి వెళ్ళి రూమ్ తీసుకొని, రెస్టారెంట్ రూమ్ తీసుకొని, దాంట్లోనే రెస్టారెంట్ రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం తినడానికి పైకి వెళ్ళాము. తినేసి పడుకున్నాము మేము. ఇదన్నమాట ఈ డే 1 వీడియో. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ వస్తాయి. మరో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఓకేనా? బాయ్.